హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని రెండిటిని గమ్ముతో జాయిన్ చేసేసుకున్నానండి. జాయిన్ చేసుకున్న తర్వాత అంటే నేను మోస్ట్‌లీ బ్లౌజ్ కుట్టే ముందు మాత్రమే గమ్ముతో జాయిన్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మనకి తొందరగా వర్క్ అనేది ఫాస్ట్‌గా అయిపోతదనమాట. అయితే డాట్స్ వేసే దగ్గర చాలామంది తిప్పలు పడుతూ ఉంటారు. షేప్ రావట్లేదని, అణిగిపోయినట్టుందని, కిందకి జారిపోయినట్టుందని. అయితే మీరేం చేయాలంటే కిందకి సాగనివ్వకూడదండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కట్ చేస్తాం కదా! సాగనివ్వకూడదనమాట. బ్లౌజులు కిందకి వేసేయడాలు అవి చేయకూడదు. చేతిలోనే లేదంటే మిషన్ మీదే ఉంచుకోవాలి అలాగా. అయితే నాకు అతుకులు పడతాయి సైడ్‌కి. ఫస్ట్ అయితే నేను అతుకులు వేసేసుకుంటున్నాను. అతుకుల కోసం నేను సెపరేట్‌గా క్లాత్‌లు ఉంటే పక్కన పెట్టుకున్నాను. నాకు ఇది చాలా తక్కువ పీస్ అండి. అయినా సరే అడ్జస్ట్‌మెంట్ చేసేసి బ్లౌజ్ అయితే కుట్టేశాను. ప్రతిసారి ఇలా తక్కువ క్లాత్‌లు బ్లౌజులు వస్తే తీసుకోకండి. మనకి డబుల్ వర్క్ అయిపోతది. అదే అలవాటయిపోతదనమాట అవతల వాళ్ళకి. వీళ్ళు ఎంత తక్కువ తీసుకొచ్చినా కుట్టేస్తున్నారని. సో, మన దగ్గర ఏమంటారంటే చాలామంది కస్టమర్లు వాళ్ళు బాగా కుడుతున్నారు. వాళ్ళు ఎంత తక్కువ పీస్ వచ్చినా కుడుతున్నారని చెప్తూ ఉంటారు. సో, అవన్నీ మీరు పట్టించుకోకండి. నాకు రావట్లేదని చెప్పండి. నేనైతే ఈ మధ్యన అలాగే చెప్తున్నానండి. ఇదివరకైతే ఏదో తెగ ఫీల్ అయిపోయేదాన్ని. అయ్యో! వాళ్ళు కుడుతున్నారా నాకే రావట్లేదని. అదేం లేదు. ఇలాంటి బ్లౌజులు ఎవరు కుట్టినా ఒకటే. అయితే పీలుకుపోతాయన్నమాట. అప్పుడు మన దగ్గరికొచ్చి ఏమంటారు తెలుసా? వాళ్ళు కుట్టారు పీలుకుపోయినాయి అవ్వకపోతే అవ్వలేదని చెప్పాలి కదా! అని మళ్ళీ అంటారు. సో, అవన్నీ నేను ఎదుర్కొన్నానండి. అందుకనే మీకు చెప్తున్నాననమాట. మీరు తక్కువ పీస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ట్రై చేయండి. రాకపోతే రావట్లేదని చెప్పాను తప్ప, చేతులు పొడుగుంటే మాత్రం రావండి. అది గ్యారంటీగా చెప్తున్నాను. చేతులు పొడుగుంటే మాత్రం రాదు. శారీ పన్నా ఉండి కొంచెం తక్కువ ఉంటే ఏమన్నా వస్తదేమో గానీ. సో, ఇప్పుడొచ్చేసి నేను జాయింట్లు కూడా వేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఇక్కడ కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు ఇలాగా. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్‌ని పట్టేసుకుని ఇది చూడండి మెయిన్ డాట్‌ని పట్టేసుకుని ఇలాగా చంక దగ్గర నుంచి ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. అయిపోయిందండి ఇది కూడాని. చూసారా ఎంత చక్కగా ఉందో. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలాగ పట్టేసుకుని షోల్డర్‌కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇది. ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్‌ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఒక డాట్. అలా వేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి షేప్ బెల్ట్ అయితే కుట్టుకుందాము. ముందు మనం 2 లేయర్స్ ఉన్న లైనింగ్ పీస్‌ని తీసేసుకోవాలి. కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. పాదం వైపు పెట్టేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా కట్ చేసేసేయండి. ఇక నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్‌గా కుట్టు వేసేసుకోండి. ఇలాగా ఇలా నీట్‌గా కుట్టు వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా. ఇలా పెట్టేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసేసేయండి.
ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం. ఎటువైపు నుంచి స్టార్ట్ చేసినా కూడా పర్లేదండి. నేనైతే అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేసాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డ్ చేసేసాను పాదం వైపుకి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్, ఇది పైనుంచి వస్తుంది. ఇలా పైనుంచి వస్తుంది అనమాట. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి, ఇలా క్లోజ్ చేసేసుకోండి. అంతే, ఇంకేమీ లేదు. ఇలా మొత్తం నీట్గా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వస్తుంది, కుడి చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి వస్తుంది. సో నేనైతే కాజా పట్టి ఫస్ట్ కుడుతున్నాను. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ దలసరగా ఉంది. సో లైనింగ్ క్లాత్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. లేదు మా దగ్గర లైనింగ్ క్లాత్ కూడా వేసుకుంటాం మేము అనుకుంటే వేసుకోవచ్చు అనమాట. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని మన వైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి. అంటే ఉక్సు పట్టి కుట్టే ముందు చెక్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనకి మార్చాలంటే చాలా ఇబ్బంది. ఇక్కడ నేను 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి, మళ్ళీ ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు. సో దీని మీద ఇలా పెట్టేసేయండి. పైనుంచి కుట్టాలండి కాజా పట్టి. ఉక్సు పట్టి అయితే అడుగు భాగం నుంచి కుడతాము. ఇలాగా పైనుంచి పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఒక పావించు ఖర్చు ఉంచేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఈ పావించు ఖర్చు లోపలికి పంపించేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలండి. మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.